చెన్నై చపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7:30కి చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సిఎస్కే జట్టు గత 2 మ్యాచ్లలో ఓడిపోయి పుంజుకోవాలని చాలా కసిగా ఉన్నారు. ఎలాగో మ్యాచ్ వారి హోమ్ గ్రౌండ్లోనే కావడం వారికి అదనపు బలం కూడా కావచ్చు. అయితే సిఎస్కే ఓపెనర్స్ సచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదటి 2 మ్యాచ్లలో మంచిగా ఆడగా గత 2 మ్యాచ్ల్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. శివం దూబే, రహానే, రవీంద్ర జడేజా రూపంలో వారి మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ ఇంకా తనదైన శైలిలో ఆట మొదలు పెట్టాల్సి ఉంది. ధోని అయితే డీసీతో మ్యాచ్లో విశ్వరూపం చూపించి తాను ఇంకా టచ్ కోల్పోలేదని ప్రత్యర్థులకు పెద్దగా చెప్పారు. ఇక సిఎస్కే బౌలర్ల విషయానికి వస్తే T20 వరల్డ్ కప్ యుఎస్ వీసా ప్రాసెస్ కోసం వెళ్ళిన ముస్తఫిజుర్ రెహమాన్ రాక గురించి సిఎస్కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ మాట్లాడుతూ రేపు ముస్తఫిజుర్ అవైలబిలిటీలో ఉంటారో లేదో షూర్గా తెలీదు అని అన్నారు. ఇక గత మ్యాచ్కి దూరమైన పతిరానా గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదని, ఆయన అందుబాటులో ఉండే అవకాశం ఉండొచ్చని అన్నారు. మరోపక్క ఈ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 3 మ్యాచ్లలోనూ గెలిచి మంచి ఫామ్లో ఉన్నారు. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కూడా ఉన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్నారు. వారి ఓపెనర్లు నరేన్, ఫిల్ సాల్ట్, యాంగ్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రజల్ అందరూ మంచి టచ్లో ఉన్నారు. ఇక కేకేఆర్ స్టార్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కంపోజ్డ్ మైండ్ సెట్తో కేకేఆర్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని తిరిగి రేసులో నిలబెట్టే సత్తా ఉన్న ఆటగాడు. కేకేఆర్ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే ఆస్ట్రేలియన్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇలా వీరు కూడా బంతితో మంచి ప్రదర్శనలే కనబరుస్తున్నారు. మొదటి 2 మ్యాచ్లకు స్టార్క్ ఫామ్ చూసి కొద్దిగా కంగారు పడినా గత మ్యాచ్లో ఆయన మంచి పెర్ఫార్మెన్స్ అందించారు. దీంతో కేకేఆర్ జట్టు ఇప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్తో ఉందని ధైర్యంగా చెప్పచ్చు. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 28 మ్యాచ్లలో తలపడగా అందులో 18 మ్యాచ్లు సిఎస్కే, 10 మ్యాచ్లలో కేకేఆర్ జట్లు గెలుపొందాయి. అయితే 2013 నుండి చూసుకుంటే చపాక్ స్టేడియంలో 34 మ్యాచ్లు ఆడిన సిఎస్కే వాటిలో కేవలం 8 మ్యాచ్లను మాత్రమే ఓడిపోయింది. వరుస ఓటముల నుండి కోలుకొని ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలని సిఎస్కే, ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా మొదటి 3 మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్లో ఉన్న కేకేఆర్ జట్టు ఆ కౌంట్ను 4కి పొడిగించాలని చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? సూపర్ కింగ్సా లేక నైట్ రైడర్సా? ఎవరు ముందుకు సాగుతారు? కమెంట్స్లో మెన్షన్ చేయండి.